బీసీలు పాలితులుగాలు పాలించే వారుగా ఎదగాలంటూ బీసీ జన చైతన్య వేదిక అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ రకంగా ముందుకు వెళ్ళేందుకు ఈ బీసీ ఐక్య వేదిక ఉపయోగపడుతుంది? చాలా బీసీల గురించి చాలా పోరాటం చేశానమ్మండి. బీసీలు ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామానికి, మండలానికి, జిల్లానికి ప్రతి ఒక్కరికి ఏకం కావాలని, అంటే చట్టసభల్లో బీసీలకు ఎక్కువ శాతము రిజర్వేషన్లు కేటాయించాలని మేము ఎంతో పోరాటం చేశాము. మరి అదేవిధంగా శాసనసభల్లో అన్యాయం జరిగింది, బీసీలకు టికెట్లు ఇవ్వడము. మరి అదేవిధంగా లోక్సభలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి లోక్సభల్లో బీసీలకు టికెట్లు కేటాయించాలి. అదేవిధంగా బీసీలకు పార్లమెంట్లో బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో బీసీలకు టికెట్లు రిజర్వేషన్లో 12% కేటాయించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా బీసీ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్ళు తక్కువగా ఉన్నాయి, మరింత పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు రావడం లేదు. కాబట్టి బీసీ కార్పొరేషన్ నుండి ఆ నిధులు వచ్చే విధంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. బీసీలకు అన్యాయం జరగకుండా మేము ఎంతో కృషి చేస్తున్నాము. బీసీల్లో కూడా నాయకత్వ లోపం కూడా లోపించింది. తద్వారానే బీసీలు కూడా ఎదగలేకపోతున్నారు. ఈ నాయకత్వ లోపాన్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? బీసీలని ఐకమత్యం కావాలంటే బీసీలు ఏకం కాలేకపోతున్నారు. ప్రతి బీసీలు అంటే బీసీ జేఏసీ పెట్టుకున్నారు, బీసీ ఐక్యరక్షణ సమితి, బీసీ జనచైతన్య వేదిక, బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఐక్య కులాల అని ఏదో పెట్టినరు. అంటే బీసీ యాక్షన్ కమిటీ అని పెట్టుకోండి, లేదంటే చేత కాకుండా గప్పు ఉండండి. అయితే నేనేమంటే ప్రతి కులానికి, ప్రతి గ్రామానికి, మండలానికి మేము వచ్చి ఏకం చేస్తున్నాం. కానీ మీరే పోయి వాళ్ళ సంఖ్యలో ఇరుకుతున్నారు, వాళ్ళని పెద్ద చేస్తున్నారు. కానీ ఒక బీసీ ఖచ్చితంగా మీరు పైకి వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారా? ఎవ్వరు వస్తలేరు. మీరే వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. మీరే వాళ్ళని పైకి తీసుకొచ్చిన తర్వాత బీసీలు ఎట్లా ఎదుగుతారు? ఇంతమంది బీసీ జనాభా ఉన్నప్పటికీ బీసీల జనాభా చాలా పాటు ఎప్పుడు చాలా జనాభా ఉన్నప్పటికీ ఎప్పుడు ఎదగలేకపోయినరు. చాలా రాజ్యాంగబద్ధంగా చూస్తే బీసీల శాతం ఎక్కువ ఉందండి. కానీ ఎంత మాత్రము మేము చాలా ఐక్యమత్యం చేయాలనుకున్నా అది అసాధ్యమవుతుంది, కానీ సాధ్యం అవుతలేదు. మరి బీసీలు వాళ్ళకు లొంగుతున్నారు. నిధులు, లోన్లు వస్తున్నవి, మరి ఇవన్నీ రావడం లేదు. ఇవన్నీ మీరు చూసుకోండి అంటే ఆ పెద్ద మనుషులకి ఇలా పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎంతసేపు చూసినా గవర్నమెంట్కు సపోర్టు పరంగా ఉంటున్నారు. అంటే బీసీలో ఓట్లు వేయలేమా? ఇలా బీసీలు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ప్రభుత్వము. ఓన్లీ విలమ్మ రెడ్లు వస్తున్నాయి కాదు కదా బీసీలో. ముఖ్యంగా గొర్రెల కుర్మలు కూడా డీడీలు కట్టి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా డీడీలు కట్టి వాళ్ళు అప్పు తెచ్చి కూడా డీడీలు కట్టిర్రు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు లబ్ధి పొందలేదు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గొర్రెలు పంపిణీ చేయలేదు. అయినా కూడా వాళ్ళు ఎంతో ఓపికగాను ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా మాకు ఫైనల్గా కూడా మాకు కట్టిన డబ్బన్నా రిలీజ్ చేయండి కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? అవునండి, ఈరోజు యాదవులు ఎంతో బాధపడుతున్నారు. అంటే గత రూలింగ్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి డీడీలు అంటే 3 రూపాయలు 4 రూపాయలు చొప్పున మిత్తి తెచ్చి, పుస్తెలతాడు అప్పులు తెచ్చి డీడీలు కట్టి ఇప్పటి వరకు వాళ్ళు గొర్రెలు లాక ఆత్మహత్యలు ఎంతో బాధాకరంగా ఉన్నారండి. కానీ ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మరి గొర్రెల సమస్య ఇప్పటి వరకు ఏమి సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా ఏ అంశం ఇవ్వలే. ఇప్పటివరకు కలెక్టర్ అకౌంట్లో అమౌంట్ ఉన్నాయి, మీకు ఇష్టం ఉంటుంది విత్డ్రా చేసుకోండి, లేకుంటే అమౌంట్ ఉంటాయని చెప్పి సంఘం చైర్మన్ చెప్పాడు. మరి ఈరోజు మా యొక్క డీడీలు కట్టిన గొర్రెల సంఘం రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు అప్పులు తెచ్చి నానా అవస్థలు పడుతున్నారు. మరి దానికి మరి మీ గవర్నమెంట్ ఏం స్పందిస్తలేరు. మొన్నటి వరకు కలెక్టరు మరి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి అన్నగారికి మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు గవర్నమెంట్కి నివేదిక పంపిస్తామని చెప్పారు. మరి
గవర్నమెంట్కి నివేదిక పంపిస్తామని చెప్పి మరి సీఎం గారి దృష్టికి తీసుకపోతే చేస్తాము మొత్తం మీద వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు స్పందన రాలేదండి. అందు గురించి యాదవులకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇంక 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండ్రు. మరి మిగతా ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ అటువంటి ప్రతిపక్ష నాయకులకు రాలేవు సరిగా. కాబట్టి ఇప్పటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి ఇప్పుడు డైరెక్ట్ మన గొర్రెల కాపర్ల సంఘం చైర్మన్ గారు డైరెక్ట్ మీరు విత్డ్రా చేసుకోండి అనడం అది బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చైర్మన్గా ఇనానిమస్గా అయినరు. యాదవులు చదువుకోలేరా? గొర్రెలు ఇస్తేనే మేము బ్రతుకుతామా? యాదవులు చదువుకోలేరా? BA BSc BCom ఈ BEd ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు చేసే వాళ్ళు ఉన్నారు, మంచి చదువులు చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఇచ్చే 21 గొర్రెలు ఇచ్చుకొని మీరు గొర్రెలే కాసుకొని గొర్రెలు అని అంటే ఉచిత పథకాలు మనిషికి ఎప్పుడైనా నాశనము. ఆ ఉచిత పథకం మనిషిని సోమరితనానికి దారి తీస్తుంది అని రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పాడు. కాబట్టి ఉచిత పథకాలు మాకు అవసరం లేదండి. మేము చదువుకున్న చిన్న చదువుల కన్నా ఖచ్చితంగా ఏవో ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ అవుట్సోర్సింగో, కాంట్రాక్ట్ బోర్డ్స్కో ఏదో ఇవ్వండి. అంతేగాని కనీసము అవి ఇవ్వకుండా ఈ గొర్రెల డీడీలు పైసలకి అప్పులు చేసి కట్టించుకొని ఇప్పటి వరకు మరి ఇవ్వకపోవడం బాధాకరము. కాబట్టి